నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గుడివాడ ఇంజనీరింగ్ కాలేజ్లో అయితే మనం చూస్తున్నాం. అంటే ఇది అమ్మాయిల హాస్టల్లో వాష్రూమ్స్లో అయితే కెమెరాస్ అమర్చిన విషయం అయితే ఇప్పుడు ఆ వార్త పెద్ద దుమారం రేపుతుంది. అయితే దీని వెనకాల కొడాలి నాని అనుచరులు ఉన్నారనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఏదైతే గుడివాడ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్స్ వాష్రూమ్స్లో అయితే కెమెరాస్ పెట్టినది వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. 300 పైగా వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అండ్ పోలీసులు పట్టుకుంటే కొడాలి నాని గారి పేరు వాళ్ళ అంచెల పేర్లు బయటకు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మరి ఇక్కడ వ్యవస్థ అలాగ నడిచినప్పుడు ఎవరికి కూడా పట్టపగ్గాలు లేవు, ఎవరికి కూడా పాపభీతి కానీ భయం కానీ లేదు. రెండవది, కొడాలి నాని గారి అనుచరుడు తనకు కుమారుడే ఈ రాద్ధాంతం అంతా చేశాడు, ఎంత సిగ్గుమాలిన పని చేశాడు అని చెప్పొచ్చు ఒక విధంగా. ఈ విషయం కొడాలి నాని గారు అనుచరుడిగా ఈ వీడు కాళ్ళ దగ్గరేసుకుని తిరిగాడేమో. ఆ సదరు వ్యక్తి ఎవరైతున్నాడో సమ్ ఎక్స్, ఆ ఎక్స్ కుమారుడు ఈ విజయ్, అది అబ్బాయి పేరు. సో అందులో కొడాలి నాని ప్రమేయం ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఇట్లాంటి చిల్లరగా ఎందుకు చేస్తాడు? పెద్ద పెద్ద దందాలు చేసుకుంటాడు. కానీ తరువాత గత ప్రభుత్వంలో నేను ప్రతిసారి అదే చెప్తున్నా, గత ప్రభుత్వంలో చాలా మంది పక్కతో పట్టడానికి ఇట్లాంటి సిగ్గుమాలిన పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం కోసమే కదమ్మా అవి వీడియోలు అమ్ముకోవడం కూడా. ఇట్లాంటి ప్రక్రియలకి సిద్ధపడడానికి కారణం గత ప్రభుత్వంలో పైసలు అమౌంట్ ఎర్న్ చేసే పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కానీ జరగలేదు. ఎంతసేపు మేము పథకాలు ఇచ్చేసాం, నవరత్నాలు, అందరూ హ్యాపీ, అందరూ జై జగన్ అన్న అంటున్నారు. ప్రతి పేదవాడు 3 పూట్ల తింటున్నాడు. ఇవే పబ్లిసిటీ యాడ్లు తప్ప ఎవరికి కూడా పైసా దొరకలే. ఎలా దొరుకుతుంది? ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో కమిషన్ ఎంత, దాంట్లో షేర్ ఎంత, లేదా దానికి ల్యాండ్ ఇచ్చినందుకు వాడికి ఎంత లంచం, ఇలాంటివి నుండి దొరుకుతుంది. లంచం రూపంలో, మీరు అంటున్న గిఫ్ట్ రూపంలోనో కమిషన్ రూపంలో. అవేవి లేనప్పుడు వీడియో పక్కగా అనుచరుడుగా ఉండి జెండా పట్టుకుని తిరిగితే ఏమి ఇస్తాడు? నెల వచ్చేసరికి ఆ కొడాలి నాని గారు ఎంతో కొంత జీతం రూపంలో ఇస్తున్నారేమో, లేకపోతే అది కూడా లేదో వెంట తిరుగుతున్నాడు కాబట్టి నీకెందుకు నేను చెప్పి తీసుకో అని అంటాడేమో. చెప్తున్నాను మాటకి. అవన్నీ లేనప్పుడు ఏం చేస్తారు? ఎట్లాంటి అడ్డదారులు తొక్కుతారు. ఆ అడ్డదారి తొక్కినప్పుడు ఆడిని చూసి కొడుకు కూడా ఏం చేస్తాడు? మా నాన్న అట్లా అడ్డదారి తొక్కుతున్నాడు, నేను కూడా ఆయన పేరు చెప్పి. జనరల్గా ఎలా ఉంటుందంటమ్మా, అసలేనోడికి ఎప్పుడు అంత పొగరు ఇది ఉండదు. బట్ అసిస్టెంట్లు ఉంటారు, లేదా పక్కన ఉంటారు, వాళ్ళు ఎక్కువ హడావుడి చేస్తుంటారు. సార్ వస్తున్నా తప్పకుండా చూడు బిల్డప్ ఇస్తుంటారు. ఇప్పుడే అబ్జర్వ్ చేశారా? ఆ కొంతమంది గన్మెన్లు కానీ లేదా కొంతమంది అనుచరులు ఈ వైట్ అండ్ వైట్లో ఉండి అయ్యగారు వస్తున్నా తప్పకుండా అని అంటే వాడి పేరు చెప్పి వీడు బయట బిజినెస్ చేసేస్తూ ఉంటాడు. సో అట్లాగా మా కొడాలి నాని గారు వాళ్ళ ఇంటికి మేము వెళ్తుంటాం. ఇప్పుడు ఆ కుర్రోడు ఎవడైతే ఉన్నాడో ఎట్లాంటివి చెత్త పనికి పూనుకున్నాడో వాడు చెప్తుంటాడేమో కాళ్ళ దగ్గరేసి, అరే నేను కొడాలి నాని గారి తాలూకా మా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం, రెగ్యులర్గా వెళ్తుంటాం, పూజ చేస్తుంటాం, అదే భోజనం చేస్తుంటాం అంటే మామూలుగా ఇప్పుడు ఫంక్షన్లో చేసినా మీరు రెగ్యులర్గా మాకు బాగా చనువు అన్నట్టుగానే చెప్తారు. సొసైటీ అలాగ ఉంది. దానికి మా పలానాలతో వాళ్ళకి ఎందుకు లేరా, వాడనక బ్యాక్గ్రౌండ్ ఉంది, పోలీసులు కూడా వాడిని ఏమనరు, లేకపోతే రౌడీ షీట్లు కూడా వాళ్ళని ఏమనరు అని చెప్పి భయపడతారు. సో అట్లాంటి పరపతిని ఉపయోగించుకొని ఇది కొడాలి నాని గారికి సంబంధం లేకపోయినా ఆయన పేరు చెప్పుకొని ఆ గడ్డం గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల అరాచకాలు చేశారు, ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అందులో ఇది ఒక భాగం. అందులో మళ్ళీ సబ్ ఇది. అంతకుముందు ఒక ల్యాండ్ ఇలాగే చేశారు. కౌంటింగ్ రోజు ఎప్పుడైతే కౌంటింగ్ అయిందో కౌంటింగ్ నెక్స్ట్ డే ఆ వానర్స్ వచ్చి ప్రొక్లైన్తో మొత్తం కూలగొట్టేసి వాళ్ళ ప్లేస్ ఆక్యుపై చేసుకున్నారు. ఒక థియేటర్ని అలాగే చేసుకున్నారు. సో ఇవాళ గుట్లవల్లేరు కాలేజీ వ్యవహారం. అసలు ఎవరున్నారు వెనక? ఇది కూడా వెళ్ళాయంటే ఖచ్చితంగా వీడి తాలూకు మనిషి ఎవరు అక్కడ ఉండి ఉంటారు. అంటే ఆడవాళ్ళే అంటారు. ఆడవాళ్ళు అవ్వచ్చు, అక్కడ హౌస్ కీపింగ్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, వంట వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వార్డెన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, లేదా వీడితోటి విద్యార్థిని ఎవరో అయ్యిండొచ్చా అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా తెలియదు. ఆ విద్యార్థిని ఏమి చేయకూడదు, ఈ అందరు విద్యార్థులు తీసుకొచ్చి వదిలేయాలంతే. అదే న్యాయం. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఆమె ముసిగేసి ఇక్కడ వరకు కళ్ళ కట్టేసుకొని పోలీసులు తీసుకెళ్తారు, ఎవరు తెలియదు
అయిపోయింది. కేసు ఏదో వస్తుంది, ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో ఉంటుంది, మళ్ళీ బెయిల్ బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ మామూలు. ఈసారి అప్పుడు అమ్మాయి బయటకు వచ్చి ఏం చేస్తుంది, అటువంటి పని పూనుకుంది కాబట్టి ఈసారి పెద్ద పెద్ద ర్యాకెట్లో నడుపుతుంది. అదే ఇలాంటి వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఆ వీడియోలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు కదా బాధపడేది, వాళ్ళు కదా వాళ్ళు బయట తలెత్తుకోవాలన్నా కూడా. ఇప్పుడు ముందు ఒక మిత్రుడు అడిగాడమ్మా, మిత్రుడు ఎవరు అడిగారు, ఇప్పుడు అలా వీడియోలు తీశారు, దాని కొంటున్న వాళ్ళు కూడా తప్పే కదా అని అడిగారు. తప్పే కదా. అలాంటి ఏమంటారు, మీరు సినిమాల్లో కూడా హీరోయిన్లు అలాగా బిహేవ్ చేస్తున్నారే, కొంతమంది హీరోయిన్లు 2 పీసులు వేసుకొని యాక్ట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు కూడా అదే దీంతో మేము ఆనందంతో చూస్తున్నాం అని చెప్పి ప్రేక్షకుడు కూడా అంటున్నాడు. మేము పండ్లు కట్టి మరీ చూస్తున్నాం సినిమాని అంటున్నాడు. అటువంటి మంచి సినిమాలు ఉన్నాయి, ఇటువంటి చెత్త సినిమాలు ఉన్నాయి, లేవా? సో తీసేవాడిది తప్పేది, కొనుక్కున్నవాడిది కూడా తప్పే ఖచ్చితంగా. ఎందుకంటే మనమే ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి. మరి ఎవరిది తప్పని పాయింట్ అవుట్ చేస్తాం? ఇప్పుడు వీళ్ళందరినీ ఆ అపరిచిత సినిమాలో క్లైమాక్స్ లో డైలాగ్ చెప్తాడు, ఆ రోజు కరెంట్ తీసేసిన వాడిని, కరెంట్ సరిగ్గా ఆపకపోయిన వాడిని, అక్కడ రోడ్డు మీద నీరు నిలిచిపోయిన ఆర్ఎండ్బి వాడిని, ఆ డ్రైనేజ్ కు సరిగ్గా పూడికి తీయకపోవడం ఆ డ్రైనేజ్ మున్సిపాలిటీ వాడిని, వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి అని చెప్పి జడ్జి ముందు కోరుతాడు ఆ తండ్రి. పిచ్చోడి కింద ట్రీట్ చేస్తాడు. ఎంత అంటే అందుకే నేను ఎప్పుడు మాట్లాడేది ఏంటంటే, మళ్ళీ మారాల్సింది మనమే, ప్రజలే. ఎవడు కాడు విజ్ఞతతో ప్రవర్తించి మారితేనే ఇవన్నీ. అరే వీడియోలు వచ్చాయంటారా, అరే నీకు ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందిరా అని వాడు చెప్పాడేమో, అదైతే దీనికైతే బిజినెస్ చేసుకున్నాడేమో. అక్కడ కొనుక్కునేవాడు కూడా తప్పే. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు తీయాలి, తెలిస్తే వాళ్ళ పేరెంట్స్కి ఎంత అవమానకరం. ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఆ అమ్మాయిల వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద నిజంగా వీడియోలు మార్కెట్లోకి వచ్చేసి ఇబ్బంది అయితే, ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చి 300 పైన తీశారు. అవి ఆల్రెడీ బాయ్స్ హాస్టల్లో సేల్ కూడా జరిగింది, పోర్న్ సైట్స్లలో కూడా పెట్టారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు, కానీ ఆ సైట్స్ లో చూస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అన్నట్టు తీసినోడు, వేయించినోడు, వాళ్ళకి హెల్ప్ చేసినోళ్ళు బాగానే ఉన్నారు. రేపొద్దున వీళ్ళు కేసు పెడతారు, వాళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా బయటకు వచ్చేస్తారు. ఈ అమ్మాయిలు కూడా వాళ్ళకి తెలిసి చేసింది కాదు ఇది, అసలు వాళ్ళ ప్రమేయమే లేదు ఇందులో. వాళ్ళకి ఎందుకు ఈ శిక్ష? మరి ఏం చేస్తాం చెప్పండి? అదే అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు దానికి అసలు నిజంగా స్పాట్ జస్టిస్ లాంటివి ఏవో పెట్టుకోవాలి. బట్ మారరు జనాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక బాలీవుడ్ హీరోయిన్ది చూస్తూనే ఉన్నాం. లేదు మొన్న ఒక ఓయో రూమ్స్ లో కూడా అలా చేశారుగా, తక్కువ రెంట్కే ఓయో రూమ్స్ కింద ఇచ్చి అక్కడ ఎవరెవరైతే జంటలు వస్తున్నారో ఆ జంటలు తీసి వాళ్ళ జంటలకు బ్లాక్ మెయిల్ చేశారంట. ఇక్కడ షాద్ నగర్ శంషాబాద్ ఎక్కడో మొన్న హైదరాబాద్ లో ఒకటి వచ్చింది. అట్లా ప్రతి దగ్గర కూడా అంటే వెలుగులోకి వస్తున్నవి, వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో, ఎవరిని తప్పట్టాలి? ఇప్పుడు నిన్న అమ్మాయిలు నానా రాద్ధాంతం చేసి నానా గొడవ చేస్తే గానీ వ్యవస్థలు అసలు ముందుకు కదలట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చేంత వరకు కలెక్టర్ స్థాయి వ్యక్తులు వెళ్ళలేదు. ఎందుకు అంటే ఇప్పటికీ కొన్ని ఆమ్యాములకో కొంతమంది వ్యక్తులకో అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా ఘటనా స్థలానికి వాళ్ళు ధర్నా చేసే స్థాయి వరకు ఎందుకు వెళ్ళలేదు? ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు సుమోటోగా స్వీకరించి వెళ్ళి కేసు ఫైల్ చేయాలి కదా, దాన్ని ఎంక్వైరీ చేయాలి కదా, చేయట్లేదే. చాలా మందికి ఉండే ఇది ఏంటంటే పరువు అనే చట్టంలో ఇరుక్కుపోతుంటారు కొంతమంది. అమ్మో తెలిస్తే ఇంకేమవుద్దో, పరువు పోతుంది, మా బతుకులేం కావాలి అనే ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మొన్న అంటే ఒక 2 years 1 year బ్యాక్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లకి ఆ స్కూల్ డ్రైవరు ఇష్యూ హైదరాబాద్ లో జరిగింది. బంజారాహిల్స్ స్కూల్లో ఆ ప్రిన్సిపాల్ ఆడికి సపోర్ట్ ఉందంట. ఆ తల్లి నిజంగా ధైర్యవంతుడు. అలాంటి ఆ తల్లి వల్లనే ఇలాంటి విషయాలు లేకపోతే ఇంకా ఈ దరిద్రుడు ఇంకెంతమంది నాశనం చేసేవాడు. మాటలు కూడా సరిగ్గా రాని ఆ పిల్లకి అలా చేశాడంటే ఆయన ఏం చేయాలి అసలు? ఇప్పుడు ఆయన ఏం చేశాడని ఎక్కడైనా న్యూస్ ఉందా? ఆడ హ్యాపీగా జైల్లో ఉండుంటాడు, ఒక 3 నెలలు 6 నెలలు, మహా అయితే సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ మామూలే. అసలు ఇలాంటి వాళ్ళని బయటికి అంటే బెయిల్ ఇచ్చే ఆప్షన్స్, బయటకు వచ్చే ఆప్షన్స్ ఎలా ఇస్తారంటారు? అంటే న్యాయమైనా కూడా చేసింది అంత పెద్ద తప్పైనా కూడా వీళ్ళకి ఇలాంటి వెసులుబాట్లు ఎట్లా కల్పిస్తున్నారు కాబట్టి ఎవడు భయపడట్లేదు. ఈ కోర్టు కాకపోతే పై కోర్టు అంటున్నాడు, ఇది కాకపోతే నెక్స్ట్ వాయిదా అంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఇలా పిడికిలు బిగించి బయటకు వస్తున్నారు కదా, న్యాయమే గెలుస్తుంది అన్నట్టుగా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఒకవైపు కక్ష అంటున్నారు, ఒకవైపు నేమేతో కడిగిన ముత్యంలా బయటకు వస్తాము అంటున్నారు. ఏది కరెక్టు? జనాలు మారాలి అంతే. ఇంకేం ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్. ఇప్పుడు
మీరున్నారు, మీకు ఉద్యోగం, మీ తమ్ముడికి ఉద్యోగం కావాలని ఒక అధికారికి మీరు లంచం ఇచ్చారు. కానీ వాస్తవానికి మా తమ్ముడికి మెరిట్ ప్రకారం రావాలి. మీ దృష్టిలో ఆ అధికారి దేవుడు, నా దృష్టిలో అరే అమ్ముడు పోయిన లంచుకోండి. ఏది కరెక్ట్? మీ వెర్షన్ కరెక్ట్, నా వెర్షన్ అటు దుర్మార్గం, అదే కరెక్ట్. కాబట్టి మనమే అలవాటు చేస్తున్నాం, మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు వీడియోలు తీసేవాడికి వీడు కొనుక్కున్నాడు కదా, అన్నా ఫలానా 4th year అమ్మాయి లేదా 3rd year అమ్మాయి ఇది ఉందన్నా, అది నాకు ఇవ్వండి అన్న అని అడిగాడేమో. అడగడం వల్ల మరి కాస్త కెమెరాలు పెంచారంట కూడా. ఎవరి వల్ల పెంచుంటారు? లోపలికి ఎంట్రీ ఎవరికి ఇస్తారు? తల్లిదండ్రులు కూడా లోపలికి పంపిరే. సో అందులో పనిచేసే వాళ్ళే, లేదా అందులో స్టే చేస్తున్న వేరే విద్యార్థిని ఎవరో అయి ఉంటారు. ఏవైనా అయితే కాపాడడానికి వ్యవస్థ ఉందిగా. మా నాన్న ఉన్నాడుగా, మా నాన్న పక్కన ఒక మంత్రి ఉన్నాడుగా. ఆ ధైర్యం మంత్రి కొడుకులైనా మంత్రి అనుచరులైనా ఇంకెవరైనా కూడా వాళ్ళకి కఠిన శిక్షలు ఉంటే మేబీ ఏమన్నా ఇప్పటికైనా సొసైటీ ఏమైనా మారుతుందేమో అని అనుకుంటున్నాను. కానీ ఇట్లాంటి చట్టాలు వస్తాయని అసలు అనుకోవట్లేదు. సో చూడాలి మరి ఇంకా రోజుకోటి అయితే చూస్తున్నాం, ఇంకెన్ని వస్తాయో, ఎన్ని చూడాలో ఇలాంటివన్నీ. మన 4 గోడల మధ్యన కూర్చొని నిట్టూర్పులు తప్ప ఏమి చేయలేని పరిస్థితి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.